అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా నమస్కారాలు. అదే లేకుండా కడప జిల్లా న్యాయస్థానం వారికి నా నమస్కారాలు. అయ్యా, 2023 సంవత్సరంలో మాది కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామం, జమ్మలమడుగు నియోజకవర్గం. మాది బుక్కపట్నం గ్రామం గండికోట మున్పు ప్రాంతానికి గురైంది. దానికి స్థలం అంటూ సుమంచిపల్లి R&R సెంటర్ మాకు స్థలాలు కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో 175 చిన్నబాలయ్య ప్లాట్ నెంబరు. ఆ స్థలం కాటికి వెళ్ళి చిన్నబాలయ్య అతనికి రావాల్సిన నిధుల కోసం బండపైన సెల్ నెంబర్ రాస్తుండగా హోంగార్డ్ తిరుపతయ్య అనే వ్యక్తి వచ్చి మా ఆయనపై దాడి చేయడం జరిగింది. ఎందుకు సార్ నన్ను కొడుతున్నావంటే, నీకు ఇక్కడ ఏం పనిందని బెదిరించడం జరిగింది. మరలా అక్కడికి వెళ్ళి హోంగార్డు నాగార్జున రెడ్డి, కానిస్టేబుల్ నరసింహన్ తోలుకొని వచ్చి జీపులో బలవంతంగా వేసుకొని స్టేషన్లోకి తీసుకుపోయి కొట్టడం జరిగింది. నువ్వు ఈ ప్రాంతంలో కనపడితే నీపైన అక్రమ కేసులు, బంగారం కేసులు, దోపిడీ కేసులు బరాయించి కడతానని బెదిరించడం జరిగింది. అక్కడి నుండి మా అన్న తిరిగి కడప రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి వాస్మాలు తాగడం జరిగింది. అక్కడి తర్వాత మా అన్నను 178 DP మార్తమ్మ పాలగిరి వైఫా ప్రభుదాస్, ఆ ప్లాట్ కూడా మాదే, మేము అమ్మకొని కానీ నువ్వు బలవంతంగా మాతో ఆక్రమించుకున్నావు, మా స్థలం కూడా ఇవ్వాలని అడగడం జరిగింది. అక్కడి నుంచి DSP నాగరాజ్ సారు కేసును మలుపు తిప్పి మా అన్నకు అన్యాయం చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మా అన్న మళ్ళా గ్రామంలోకి పోయినాడు. 23వ నెల 4వ తేదీ 2025 తిరుపతి సారయ్య అనుచరులతో కలిసి దత్తాపురం ఎస్సీ కాలనీలో కొట్టడం జరిగింది. అక్కడికి మాకు సమాచారం అందిన వెంటనే కడప జిల్లా SP దొరగారిని కలవడం జరిగింది. ఆ తర్వాత SP దొరగారు మమ్మల్ని, మీరేమన్నా నాటకాలు చేస్తున్నారా, పుటకాలు చేస్తున్నారా, తిరుపతి ఏమన్నా బదారణ పడాలని మాతో అసౌక్యంగా మాట్లాడడం జరిగింది. తర్వాత 29వ నెల 2025 మా అన్న కేసులన్నీ నా పైన బరాయించుతున్నారు అని కడప న్యాయస్థానం ముందు పెట్రోల్ పోసుకోవడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళి సాయంత్రం విచారించగా తమ్ముడు నా దగ్గరికి ముగ్గురు జడ్జీలు రావడం జరిగింది. వాళ్ళు నా దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. తప్పకుండా మనకు న్యాయం చేస్తారని చెప్పడం జరిగింది. తర్వాత ఆరోగ్యం సక్రమంగా లేని పరిస్థితుల్లో కడప 1 టౌన్ CA గారు వచ్చి కర్నూలుకు తరలించడం జరిగింది. అక్కడి నుంచి ప్రసాదరావు, తాళపుదుటూరు ప్రసాదరావు కానిస్టేబుల్ అనే అతను కర్నూలులో మా ఆయన అక్కడ చేరినాంటి ఇన్ఫార్మర్గా వచ్చి అక్కడ జరుగుతున్న సమస్యను వైద్యాన్ని తాళపూరు SI గారికి అందించడం జరిగింది. ఎవరు సార్ మీరంటే, నన్ను SP వాళ్ళు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు పంపించినారు అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి SP సార్ పంపించినాడని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి కడప 1 టౌన్ CA గారు పంపించినాడని చెప్పడం జరిగింది. మాకు తిరుపతి సార్ వలన, నాగార్జున రెడ్డి వలన, కానిస్టేబుల్ నరసింహుల వలన, ఆయన అనుచరులు బెస్తా ప్రసాద్, బెస్తా వేణు, మాధవరెడ్డి, బాలనాగిరెడ్డి, తుంగ జగదీశ్వర రెడ్డి వారి వలన ప్రాణహానిందని గతంలో SP సార్ దగ్గరికి పోయి మొరపెట్టుకున్నాము. 15 మాటలు పోయినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. మా అన్నపై కర్నూలు DIG గారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నా కూడా ఎలాంటి స్పందన లేదు. తర్వాత మా అన్న పైన కూడా 2023 నుంచి అటుపక్క 2022, 21, 20, 19 ఆ సంవత్సరం నుంచి మా అన్న పైన ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి తప్పుడు సమాచారం లేదు. వారంతటికి వారే తప్పుడు సమాచారం ఇస్తూ కేసులు పెట్టడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, 2023లో మా అన్నపై తిరుపతి సారు దాడి చేయడం జరిగింది. అప్పటి ఉన్న ASI సుధాకర్ సారు SC/ST అట్రాసిటీ కేసు కట్టడం జరిగింది. మళ్ళీ తర్వాత 3వ నెల 4వ తేదీ మాధవరెడ్డి, బాలనాగిరెడ్డి, జగదీశ్వర రెడ్డి మా అన్నపై SC కాలనీలో దాడి చేయడం జరిగింది. వారిపై SC అట్రాసిటీ కేసు కట్టుకోకుండా మామూలు కేసు కట్టి ఇలాంటి FIR పేపర్ మా చేతికి ఇచ్చినారు. ఎన్ని దొంగ కేసులే, మా అన్నపైన ఎలాంటి
ఎలాంటి సమాచారం లేదు. మా ఆయన ఒక సంతకం కూడా పెట్టలేదు. ఒక కేసును ఎఫ్ఐఆర్ చేయాలంటే ముద్దాయి సంతకం ఉండాలి. ఎలాంటి సంతకాలు కూడా లేవు. మా దగ్గర అన్ని ఆధారాలతో మేము ముందర తెలియపరుచుతున్నాము. మనం కోర్టు జడ్జి గారికి మా కుమారుడు చనిపోగా మేము ఊరికి వేసుకొని పోయి పిల్లలకన్నా చూపించలేకపోయినాం. పిల్లలకు చూపించామని తెల్లవారు పుడుచుకుంటామని కూడా మమ్మల్ని అక్కడ ఉండకుండా కొన్ని వేల మంది వచ్చి మమ్మల్ని తరిమినారు. పోలీసు డిపార్ట్మెంటు నా జనాలందా పక్క ఊళ్ళని ఎన్ని ఊళ్ళు వచ్చినాయో సార్, ఎంత జనం వచ్చినారు. నా కుమారులు ఇద్దరు, నేను నా కోడలి. అక్కడ నుంచి తనతో వచ్చి జమాలో భూస్థాపన చేసుకున్నాం. వీళ్ళు మమ్మల్ని నా కుమారులు తిరుపతి బొంగాడు మా చిన్న కుమారుని కొట్టినా ఉంచి నా ఇద్దరు కుమారులు సుమంచిపల్లెకి అడుగు పెట్టలే. నేను ఒక్కదానే పోరాడుతుండా. నా కొడుకు అక్కడ వచ్చాక ఎవరొకరితో కొట్టియడం, నాకు పని వేయించాలి, మేము వెళ్ళిచ్చే చంపుతామనడం, ఏదియడం, కొట్టించుకొని పక్కన ఉండడం, అట్టా చాలా ఏదింపులు పడినాను నా కొడుకు. ఆ ఏదింపులకు తట్టుకోలేక, ఈ దొంగ కేసులకు తట్టుకోలేక, ఈ భార్యను ఆధీనంలో చేసుకొని ఈ కేసుకు రాజువాడు నీ భార్యను దొరకచ్చమని ఎస్సీ కాలనీలో వేసి కొట్టేప్పుడు కూడా నాతో అన్నారు. మొన్న 3 రోజులకు చచ్చిపోతారనగా, అమ్మ రాజు పడితే నా భార్యను తొలకచ్చమని వాళ్ళు అన్నారు, నన్ను కొడతండి అని కూడా నాకు వాగ్మూలం ఇచ్చినాడు. అయినా కూడా ఏమో బతుకు తీసుకొచ్చాంలేనైనా పడదాంలే అని అన్నీ కూడా బతకలేకపోయా. ఈ పిల్లలకు స్థానం ఏంది, ఈ పిల్లల అగసట్లు ఏంది. మాది ఉండూరు గ్రామం ఎండుకొని కూడా మాకు పుడుచుకొని ఆస్కారం లేకపోయింది. నా పిల్లలకు తండ్రి అని చూపించేదానికి కూడా లేక సగర పొద్దున్న తెచ్చి ఆడ పుడుచుకున్నాం జమాలో. ఎస్పీ సార్ దగ్గరికి 15 సార్లు పోయినా నా కొడుకులకు తెలకుండానే. సార్ ఆయనతో మాకు ప్రాణానింది. నా కొడుకు తాడిపెత్తిలోనే ఎంట పడుతున్నాడు. ఎక్కడున్నా నా కొడుకుని ఏది ఇచ్చన్నాడు సార్ అని ఎంట పడితే జమనోడు డిఎస్పీ దగ్గరికి రాసినాడు, ఎస్ఐ దగ్గరికి ఒకనాడు రాసినాడు. ఎన్నిసార్లు 15 స్టిప్పులు అట్నే ఎత్తిపెట్టుకున్నాను నేను. ఊరికాడండి నేను తేలేకపోయినా. ఎన్నిసార్లు పోయినా డీజే దగ్గరికి పోయినా 3 సార్లు. ఎక్కడ పోయినా కూడా మాకు ఈ న్యాయం జరగలే. ఈ న్యాయం ఇప్పటికైనా మాకు న్యాయం జరగకపోతే నేను, నా పిల్లలు, నా 2వ కుమారుని పిల్లలు, నేను ఇదే జడ్జి ముందరనే ఆత్మహత్య చేసుకుని ఆన్నే సత్సం కూడా మమ్మల్ని హాస్పిటల్లో కూడా తరలించాల్సిన పనిలే. మేము సత్యదానికి చివరిగా సిద్ధపడి ఉండాలి. చివరి మాట ఇది. ఎందుకు సార్ మమ్మల్ని ఇంత ఏదిస్తున్నారు వాళ్ళు? మేమేమన్నా మా కొడుకులు ఒక రాజకీయం చేసేటోళ్ళ, ఏమన్నా మాకు ఒక రెంటర్ అయినారా? మాకు ఏ దిక్కు ముక్కు లేకనే కదా మమ్మల్ని ఇబ్బంది పెడుతుండేది. తిరుపతికి అంటే చాలా మంది ఉన్నారు. మా కొడుకుని వేసుకుపోయినా వద్దు ఏం జనం, చుట్టుపక్కల ఊళ్ళన్నీ కదిలాడుండాయి. మాకు ఎవరు లేకనే కదా. మేము ఒక్కరి దగ్గరికి పోయి మా పరిస్థితి ఇట్టుంది అని నేను చెప్పుకోలే. నేను నా కొడుకే ఆటికి పోయి వీటికి పోయి ఆ అమ్మ ఎప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చినాడో తిరుపతి సార్ అప్పటి నుంచి ఆ అమ్మ పిల్లల దగ్గర ఉండడమేలే. తీసుకొని పోవడం, అక్కడనే ముగ్గురిని వదిలేసిపోతే నా సంవత్సరం గాంధీ వదిలేసిపోతే నేను దాపుతాను పిల్లలు. అమ్మ నా పిల్లలు నా దగ్గర ఉంటే నన్ను ఎవరేమనలేరు, నా మీద ఎన్ని కేసులు పెట్టాయని ఆ పాప దెంకొని పోయినా ఉంచి 4 నెలలు బజార్లలోనే పండుకుంటా తినబెట్టుకుంటా అక్కడనే ఉన్నాడు. లాస్ట్ కోర్టులో నూనె పోసుకొని చచ్చినాడు. సచ్చినన్న కూడా జడ్జి మేడానికి, నువ్వు కాదు మా తల్లి, నాకు జడ్జి మేడం తల్లి, 3 జడ్జి మేడాలు వచ్చి నాతో వాకములను తీసుకున్నారు. నాకు తప్పనిసరిగా నా పిల్లలకు న్యాయం చేస్తారన్నారు. ఈ పొద్దుటికి 1 నెల రోజులు అవుతుంది. ఒక్క మాట కూడా, చివరి మాట కూడా మాకు అందుకోలే. ఇంకొక వారం చూసాం పోయి ఆన్నే నా పిల్లలు నేను అందరం ఆన్నే సావాలని నిన్నాం. దత్తాపురం కొన్నారెడ్డి ఎక్కడనో చచ్చిపోయి ఆ స్థలాలలో, ఖాళీ స్థలాలలోనే ఆ టెంటులు వేసుకొని ఆడ బూడ్చుకుంటే ఏమనలే. నా కుమారుని మాకు 5 సెంట్ల స్థలం ఉంది ఆడ. ఆ తిరుపతి ఆక్రమించుకునేదాకా మళ్ళీ 5 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలంలో పెట్టుకొని మేము తెల్లవారి బూడ్చుకుంటాం. మా బంధుమిత్రాలకు చెప్పుకున్నామన్నా కూడా నాది పట, నేను బూడ్సని అన్నాడు. ముందు ఇల్లు లేదన్నాడు. ఇల్లు లేదంటే మాది ఖాళీ స్థలం ఉంది, ఆ స్థలంలోనే పెట్టుకుంటాం సార్ అన్నాం. అంటే నాది పట, నేను బూడ్సని అన్నాడు. మాకేం న్యాయం కావాలి సార్? ఏం న్యాయం కావాలా? పిల్లలు ఎట్లా? వాళ్ళేమో మమ్మల్ని ఇంత 3 ఏళ్ళ నుంచి హింసించినా కూడా వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. అదే మేము ఏదన్నా ఇబ్బంది పెట్టింటే మమ్మల్ని ఇవాళకి ఏం చేస్తారు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.